హలో మాస్టారు. ఏవండే మేడం గారు. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరి జీవితంలో వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు నా యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి నా ప్రతి సంతోషంలో మీరందరూ ఉండాలని అనుకుంటున్నా. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని ఆశిస్తున్నా. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. ఫిష్ లవర్స్కి బెస్ట్ బిర్యానీ. చాలామందికి ముక్క విరిగిపోతుందేమో అనే భయం ఉంటుంది. అలాంటి భయాలు ఏమీ లేకుండా, పెద్దగా ప్రాసెస్సే లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తా. చికెన్ దమ్ బిర్యానీ కన్నా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలాగో చూసేద్దాం రండి. ఫస్ట్ బాస్మతి రైస్ 2 గ్లాసెస్ తీసుకున్నాను. 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని రైస్ ములిగినంత వరకు వాటర్ని వేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ చేప పేరు సందువ చేప అండి. 500 గ్రామ్స్ ఉంటుంది. ఈ చేపని మంచిగా వాష్ చేసుకొని దీంట్లో 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఫిష్ మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక నిమ్మ చెక్క వేసుకొని బాగా కలిపి 4 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ప్యాన్ తీసుకోండి. ఈ ప్యాన్లోనే లాస్ట్లో దమ్ పెడతాం. సో చూసుకొని దలసరి ప్యాన్ తీసుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 కరివేపాకు రెమ్మలు, 2 చిల్లీ, కొంచెం ఆనియన్స్ వేసుకొని 4 అవర్స్ ముందు మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా ప్యాన్లో పెట్టుకోండి. అన్ని పీసెస్ పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వండి. కాసేపు ఫ్రై అయిన తర్వాత మూత తీసుకొని ఎక్కువ ఫోర్స్ పెట్టకుండా నార్మల్గా పీసెస్ని టర్న్ చేసుకొని కాసేపు మళ్ళీ ఫ్రై అవ్వనివ్వండి. మంచిగా ఫ్రై అయిపోయిన పీసెస్ని వేరే బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. 2 ఇలాచి, 2 మరాఠీ మొగ్గలు, బిర్యానీ ఆకులు 4, లవంగాలు 4, స్టార్ ఫ్లవర్ 1, అనాస ఫ్లవర్ 1, దాల్చిన చెక్క ముక్కలు 2, మిరియాలు 8 వేసుకొని ఫ్రై అవనివ్వండి. 2 ఆనియన్స్, 2 మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ఒక టమాటా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. టమాటా మెత్తగా మగ్గిన తర్వాత 1 స్పూన్ బిర్యానీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. ఇందాక నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా దీంట్లోకి యాడ్ చేసుకోండి. రైస్ మొత్తం మసాలాస్కి పట్టేలా కలుపుకొని ఒకే 1 నిమిషం మూతను పెట్టుకోండి. ఇందాక రైస్లో సోప్ చేసుకున్న వాటర్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. 2 గ్లాసెస్కి 3.5 వేసుకున్నాను. ఒకవేళ కొత్త బియ్యం అయితే 3 గ్లాసెస్ వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకొని లిడ్ పెట్టుకోండి. ఒక్క విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. 5 మినిట్స్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి 2 సమాన భాగాలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి బిర్యానీ. ఇందాక ఫిష్ని ఫ్రై చేసుకున్న ప్యాన్లోని ఆయిల్ మొత్తం తీసుకొని దమ్ పెట్టుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ కింద మనం 2 భాగాలుగా చేసుకున్న బిర్యానీని ఫస్ట్ లేయర్గా వేసుకుంటున్నాను. మొత్తం సమానంగా లెవెల్ చేసుకోవాలి. లెవెల్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొంచెం పుదీనా,
ఇందాక ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నిటిని పెట్టుకోండి. రెండో భాగం బిర్యానీని కూడా దాని మీద లేయర్లా వేసేసుకోండి, మొత్తం కవర్ చేసి. ఇందాక వేసుకున్నట్టే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కాజుని ఫ్రై చేసుకొని కొన్ని వేసుకోండి పైన. దానికి సరిపోయినంత మూతను పెట్టుకొని 10 minutes దమ్ చేసుకుంటే అంతే, మన టేస్టీ డెలిషియస్ ఫిష్ బిర్యానీ ఈజ్ రెడీ. ఫిష్ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెడితే ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చకపోతే నన్ను అడగండి. ఒకసారి ట్రై చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ న్యూ ఇయర్కి మీరేం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది ట్యాప్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో ఫస్ట్ మీ దగ్గరికే వస్తుంది. టేక్ కేర్. బ్లెస్ మీ ఆల్.